తాతల తరం నుంచి గోవుల ప్రాముఖ్యతను తెలుసుకుని వాటి పరిరక్షణే ధ్యేయంగా సాగుతున్నాడు కర్నూలు వాసి షేక్ చాంద్ భాషా. ఒక గోవుతో మొదలుపెట్టి ప్రస్తుతం 450కు సంతతిని పెంచాడు. పాలను అమ్మకుండా ఇంటి అవసరాలకు సరిపడా మాత్రమే తీసుకుని దూడలకు వదిలేస్తుంటాడు. దేశీయ గోవుల సంరక్షణే లక్ష్యంగా స్వదేశీ గో ఉత్పత్తుల తయారీతో తనదైన ఆలోచనలతో అడుగులు వేస్తున్న చాంద్ భాషా విజయపథంపై ప్రత్యేక కథనం. ఆలమందలను మురిపంగా చూసుకుంటున్న ఈయన చాంద్ భాషా కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బంటుపల్లి గ్రామవాసి. గో సంరక్షణే ధ్యేయంగా సాగుతున్న ఈయన 400కు పైగా ఆవులను సంరక్షిస్తున్నాడు. అప్పట్లో గోవధ కోసం తీసుకువెళ్తున్న ఆవును అడ్డుకుని చాంద్ భాషా తండ్రి ఇంటికి తీసుకొచ్చారు. అలా ఒక్క ఆవుతో మొదలైన పోషణ నేడు 100ల సంఖ్యకు చేరుకుంది. ఆవు పాలను అమ్మకం చేయడు. దూడలు తాగాక మిగిలిన వాటిని అవసరాలకు సరిపడా తీసుకుంటాడు. ఎవరికైనా పూజలకు, చిన్నపిల్లలకు అవసరమైతే ఉచితంగా అందజేస్తుంటాడు. ఈ గో సంతతి అనేది మా తాతగారు అంటే వచ్చింది మాకు. అంటే మా తాతగారు ఇచ్చినటువంటి గోనిది ఇది. తర్వాత మా నాన్న వాళ్ళు వీటిని పోషించారు. తర్వాత నేను పంచగవ్య ఆయుర్వేదిక్ చేసిన తర్వాత ఈ 10 సంవత్సరాల నుండి మనం గో ఉత్పత్తులు హెల్త్ పర్పస్ అండ్ అగ్రికల్చర్ పర్పస్గా తయారు చేసుకుంటూ ప్రతి సంవత్సరం డెవలప్ చేసుకుంటూ వస్తున్నామండి. వ్యవసాయంలో పండించే పంటల్ని గోమూత్రం, ఆవు పేడ వేసి ప్రకృతి పరంగా పండించుకొని మనం బాగుంటూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా బాగు ఉంచాలన్న ఆలోచనతో మన ప్రకృతిని కాపాడుకుందామని వచ్చాం సార్. మనకు ఆవు ఉంటే ఆవాసం ఉంటుంది, ఆదాయం ఉంటుంది, అందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. గోమూత్రము, ఆవు పేడతో మనం ఇవన్నీ ప్రొడక్ట్స్ తయారు చేసుకొని న్యాచురల్ని కాపాడుకుంటూ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. గోవును బతికించుకున్న వాళ్ళం అవుతాం. ఆవుల సంరక్షణ సాఫీగా సాగేలా ఆర్థిక వెసులుబాటు కోసం గో ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి మార్కెట్ చేయాలని నిర్ణయించుకున్నాడు చాంద్ భాషా. ఇందులో భాగంగా 2016 సెప్టెంబర్ 26న స్వదేశీ గో ఉత్పత్తులు పేరిట గో ఆధారిత ఉత్పత్తులు చేయడం ప్రారంభించాడు. గోమయాన్ని ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో సేకరించి హోమానికి అవసరమైన పిడకలను ప్రత్యేకంగా తయారు చేసి ఆన్లైన్ ద్వారా కూడా విక్రయిస్తున్నాడు. ప్రతి నెల 2 లక్షల పిడకలు హైదరాబాద్, బెంగళూరు, సింగపూర్, ముంబై, విజయవాడ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాడు. వీటితో పాటు ధూప్ కడ్డీలు ప్రతి నెల 10 కిలోలు తెలుగు రాష్ట్రాలు సహా కర్ణాటకకు పంపుతున్నారు. మరోవైపు ఆయుష్ ద్వారా లైసెన్స్ పొంది గోమూత్రంతో ఆర్క్ తయారు చేస్తున్నాడు. ఆరోగ్యంగా ఉన్న ఆవు మూత్రాన్ని 60 నుంచి 70 డిగ్రీల సెల్సియస్ వద్ద మరిగించి ఆవిరి ద్వారా నీటిని సేకరిస్తున్నారు. దీనిని అమృతవల్లిగా పిలుస్తారు. ఇది మరిగించే సమయంలో తిప్పతీగ, తులసి తదితర వస్తువులను ఉంచి ఆర్క్ తయారు చేస్తున్నాడు. ప్రతి నెల 2000 లీటర్లు తయారు చేసి ఇండియా మార్ట్ ద్వారా ఆన్లైన్ లో సరఫరా చేస్తున్నాడు. బ్రహ్మముహూర్తంలో మనం గోమూత్రాన్ని కలెక్ట్ చేసి దాన్ని మనం అమృతవల్లి అర్క, తులసి అర్క, పునర్నవ అర్క, ఇవన్నీ ఇట్లా రకాలుగా నిర్గుండి అర్క అని తయారు చేస్తున్నాము. ఇవి గ్యాస్ట్రిక్కి, మలబద్ధకానికి, షుగర్కి, బ్లడ్ ప్యూరిఫైకి, బాడీ పెయిన్స్కి ఇట్లా రకరకాల ఆవులకి చాలా 148 డిసీజ్కి మనకు పనిచేస్తుంది. అదే టైంలో కూడా మనం కౌడంగ్ని కలెక్ట్ చేసుకుంటాం. ఆ పేడని మనం పిడికలుగా అంటే హోమం పర్పస్ పిడికల కోసం తయారు చేస్తున్నాం. తర్వాత అదే పేడతో మనం ధూప్ స్టిక్ కూడా తయారు చేస్తున్నాం. ఆ పిడికలు ఇరిగిపోయిన వాటితో మనం దాన్ని కాల్చి బూడిదైన తర్వాత దాన్ని దంతమంజన్కి అంటే డిష్ వాష్ పౌడర్కి మనం ఉపయోగించుకొని ఈ విధంగా ఇన్కమ్ జనరేట్ చేస్తాం. గోమూత్రంతో ఫినాయిల్ తయారు చేసి ఈ విధంగా చేసుకుంటూ మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇక తర్వాత ప్రకృతి వ్యవసాయానికి మనం కషాయాలు కూడా తయారు చేస్తున్నాం. చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది. దాన్ని మనం ఎక్స్పెక్టేషన్ అంటే చెప్పలేం కానీ, ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ, దీనివల్ల ఈ గోశాల పెట్టుకోవడం వల్ల ఎక్స్పెండిచర్ అయితే హెవీ ఉంటుంది. ఇక్కడైతే మేమైతే ఇన్కమ్ కోసం రాలేదు సార్. ఒక సేవ దృక్పథంతో మేము ముందుకు వచ్చాము. ఆ ఇన్కమ్ అది గోమాత కాపాడుతున్న నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాం సార్. బట్ ఎంత ఇన్కమ్ అనేది అయితే నేను చెప్పలేను, ఖర్చు ఎంత అని కూడా చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ మా కుటుంబం అందరం వ్యక్తులు చేస్తున్నాం కాబట్టి 3 పూటలు తిండి, పాలు, పెరుగు ఇవన్నీ హ్యాపీగా కలిగి వస్తున్నాయి. ఆరోగ్యంగా బాగున్నాం కదా సార్. అంతకంటే ఐశ్వర్యవంతుడు ఇంకెవరు కావాలి? నేనైతే నేను ఐశ్వర్యవంతుని అనుకుంటున్నా. మనిషి బ్రతికినంత వరకు గోవు చుట్టూ ఆధారపడింది మన జీవనం. కాబట్టి మనకు జీవితాన్ని ఇచ్చే గోవుని మనం పోషించుకోకపోతే ఇంకెవరు పోషిస్తారు? అన్ని మతాలకు అనుకూలంగా ఉండే గోమాత ప్రతి మనిషి పుట్టినప్పటి నుండి రేపు చనిపోయేంత వరకు అత్యంత అవసరమైన మన అనుకూలంగా ఉండే ఆవుని మనం కాపాడుకోవాల్సిందే. మానవాళిగా మన ధర్మం ఇది. ఘరే ఘర్ దో గాయ్ అంటే ప్రతి ఇంటికి 2 ఆవులు కావాలనేది మా కాన్సెప్ట్. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయంతో పండించి ప్రకృతిని కాపాడుకుంటూ ఆరోగ్యమైన జీవితంతో ప్రతి ఇంటికి 2 ఆవులు ఉండాలని మా ఆశయం కూడా. ఇది మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మీ అందరూ సపోర్ట్ చేస్తే 100% త్వరలో సక్సెస్ చేస్తామని మేము అనుకుంటున్నాం.
పండించే పంట ఆరోగ్యంగా ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు చాంద్ బాషా. ఇందుకోసం రామబాణం, త్రిశూల్ వంటి గో ఆధారిత మందులను తయారు చేసి రైతులకు అందిస్తున్నాడు. అలాగే ప్రకృతి సేద్యానికి అవసరమైన ఘన జీవామృతం, దశపర్ణి కషాయం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, పంచగవ్యాలను రైతులకు అందిస్తున్నాడు. సార్ దగ్గర మేము గత 3 సంవత్సరాల నుంచి వ్యవసాయం సంబంధించింది ప్రోడక్ట్లు తీసిపోయి కషాయాలతో వాడుతున్నాం సార్. రాంబాణము, త్రిశూలు పౌడర్ ఇస్తాడు సార్. 3 అవుట్లు కొడతాం సార్. మిర్చికి, కాటన్కి అన్నిటి కొడతాం సార్. ప్రతి దానికి సార్ గ్రోత్, చెట్టు గ్రోత్ కానీ చీడపీడలు రాకుండా సహకరిస్తుంది సార్ రాంబాణం సార్. త్రిశూలు ఇప్పుడు రకరకాల ఇప్పుడు కెమికల్ కొట్టి అవి ట్రిప్స్ అవి వచ్చినాయి కదా సార్. ఆ ట్రిప్స్ని అవాయిడ్ చేసేకి పనిచేస్తుంది సార్. అమోనియం వచ్చేసి ఇది ఏమైనా బూడి తెగులు రాకుండా, 3 తట్లాలు రాకుండా కంట్రోల్ చేస్తుంది సార్. కాంప్లెక్స్ ఎరువులు కానీ ఫర్టిలైజర్ కానీ వేయరాదు, టోటల్ న్యాచురల్ చేయాలని సార్ దగ్గరికి వచ్చాం సార్. ఇక్కడ ఫస్ట్ వచ్చి మా మదర్కి హెల్త్ సరిగా ఉండలేదు. మా మదర్ కోసం వచ్చాను. వచ్చినప్పుడు ఇక్కడ చాంద్ బాషా సార్ గారిని కలిసి అరకు తీసుకెళ్ళాను. అరకు తీసుకెళ్ళిన ఒక 40 డేస్కి బాడీ చాలా చేంజెస్ వచ్చి రావడంతో అంటే అప్పటికే వెతికాను. కాకపోతే జినైన్ అర్క్ అనేది నాకు అనిపించలేదు. వాడాను కానీ రిజల్ట్ అయితే అనిపించలేదు. సో ఇది కంటిన్యూ చేద్దాం బాగుందని చెప్పి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. షుగర్ కూడా ఉండింది. ఇప్పుడు షుగర్ యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇన్సులిన్ స్టేజే ఉండింది. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాను. నా ఒక్కనికి ఉపయోగపడింది, ఇంకా 4 ఉపయోగపడుతుంది నా ఉద్దేశంతో బ్రాంచ్ పెట్టేసాను రాప్తాల్లో. ప్లస్ ఇంకోటి ఏమంటే నా నుంచి ఇంకా 10 మంది సేవ్ అవుతారు కదా అనే ఇంటెన్షన్తో చేస్తున్నాం. మనం చేయలేనిది ఆయన చేస్తున్నాడు. సో మనం ఆయనకి సపోర్ట్ ఇవ్వాలని. మా ఫ్రెండ్ పరిచయం చేపించినాడు చాంద్ బాషా అని. అన్న దగ్గర ఇట్లా ఉన్నాయి హెల్త్ పర్పస్ ప్రోడక్ట్స్ వాడు అని చెప్పారు. నన్ను కలిసి తీసుకొని వాడా. ఒక 4 మంత్స్ రెగ్యులర్ వాడాను. చాలా వరకు హెల్త్ ప్రోడక్ట్స్ అయితే చిన్న డిసీజ్ వచ్చినా కూడా ఒక మూత తాగినా కూడా ఏదో రకంగా రికవర్ అవుతున్నారన్నమాట. అంటే ఈ గోవు యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ఏదైతే మనము బయట నుండి ప్రోడక్ట్స్ తింటున్నామో, బయట ప్రోడక్ట్స్ అవి వాడడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. అలాంటి వాటిని అవాయిడ్ చేస్తుంది అనమాట ఈ మూత్రం తాగడం వల్ల. అంటే ఇది ఒక మూత్రం అనే కాదు, దాన్ని బాగా ప్యూరిఫై చేసి మంచిగా ఒక ప్రోడక్ట్ మాదిరి ఇవ్వడం వల్ల హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. దేశీ గోజాతి పరిరక్షణతోనే ఆరోగ్య సంరక్షణ అంటూ ముందుకు సాగుతున్న చాంద్ బాషా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.